రెస్పాన్స్ కోరుకుంటున్నారు. రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్‌ని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ రెస్పాన్స్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎవరు రాసారు? మన డ్రీమ్ ఎవరు రాసారు? మన డ్రీమ్ మనం రాసుకోవాలి. నా డ్రీమ్ నేను రాసుకోవాలి. మీ డ్రీమ్ మీరు రాసుకోవాలి. ఎవరి డ్రీమ్ వాళ్ళు రాసుకోవాలి. 3 ఇయర్స్ తర్వాత మనం ఎలా ఉండాలి? ఎంత ఎర్నింగ్‌లో ఉండాలి? రాసిందెవరు? మీరు బాహుబలి సినిమా చూడలేదా? అలా చెప్పండి. నేను సగం డైలాగ్ చెప్తా, పూర్తిగా చెప్పండి. నాతో వచ్చేదెవరు? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇది రాసిందెవరు? అబ్బో సినిమా చెప్తే గట్ట వాయిస్ బాగుస్తుంది. రాసిందెవరు? చేసేదెవరు? చేయబోయేదెవరు? ఇక్కడ రాసిందెవరు? చేసేదెవరు? చేసేది అన్నీ కూడా మనమే అయి ఉంటాము. ఇక్కడ మాకు రోజు సార్ చెప్తుంది ఏంటంటే రెడీ అయి కూర్చోవడం. ఏం చేయాలంటే రెడీ అయి కూర్చోవడమే. ప్రోగ్రామ్స్‌కు రెడీ అయి కూర్చోవడమే. ఎవరు రెడీ కావాలంటే ఎవరికి ఇన్కమ్ కావాలో వాళ్ళు రెడీ కావాలి. ఇది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనం ఇంకెవరు చేస్తారు? ఇంకెవరు ఏమి చేయరు. మిగతా వాళ్ళందరూ కూడా హెల్ప్ నీకు సపోర్టివ్‌గా ఉంటారు. రాసిన వాళ్ళం మనమే, చేసేవాళ్ళం మనమే. దాన్ని సాధించేదెవరు? దాన్ని చేరుకునేదెవరు? దాన్ని చంపేదెవరు? చంపేస్తారండి. వా అచ్చాయ్ బాస్, చంపుతావు. ఇది రాసిందెవరు? నువ్వు రాసిన వేరే చంపేస్తావు. బాస్ ఎందుకైనా మంచిది, చాలా పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నాను. మీరు రాసిన దాని కింద సంతకం పెట్టేసేరి. ఇది కూడా చాలా అవసరమే. అది మీది కాబట్టి సంతకం పెట్టేసేయండి. డేట్ వేసుకోండి బాస్. డేట్ వాట్ ఇస్ టుడేస్ డేట్? వేసేయండి 13 సెప్టెంబర్. వేసిర్రా? సంతకం పెట్టింది ఎవరు? అరే సౌండ్ అవట్లేదు. సంతకం పెట్టింది ఎవరు? చేసేది ఎవరు? చేయబోయేది ఎవరు? ఇక నేను ఇంకా ఏం మాట్లాడా. ఓకే, ఇప్పుడు నన్ను అడుగురు బాస్, ఇది నిజం కావాలా కావద్దా? గట్టిగా మళ్ళీ లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. ఏదైనా పెంచేదండి పెంచుకోర్రి. లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, పెంచేదండి పెంచుకోర్రి. అలా పెంచుకోరు కొద్దిగా. అలా ఏం రాసినావు? ఏమొస్తుంది రాసినావు? నెలకు ఎంత కావాలో రాసినావు? సంవత్సరానికి ఎంత కావాలో రాసినావు? 1 కోటి రూపాయల. ఆయన చెప్పి నువ్వు చెప్పినావు. ఏం రాసుకురా చెప్పండి బాస్. నేను లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, పెంచేదంటే పెంచుకోండి. అయిపోతుంది. ఒకసారి ముందుకెళ్ళంటే కనుక రాదు. అన్న ఏం రాసి అడుగు. ఏం రాసినావు? 3 ఏళ్ళ తర్వాత నెలకి ఎంత వస్తుంది? 3 ఏళ్ళలో 3 లక్షలు చాలు. పెళ్లి కూడా కాదు. ఇది కూడా మనందరి ఆలోచన కూడా ఇట్లనే ఉంటుందండి. అరే ఇప్పుడు మనకు చాలా తక్కువ వస్తుంది కదా, చాలా తక్కువ లో థింకింగ్లో ఉంటాం. మనం అందరం కూడా లో థింకింగ్లో ఉంటాం. కనీసం మనకు ఊహించుకునే అంత కూడా లేదా? భగవంతుడు చాలా ఇచ్చాడు. జస్ట్ ఊహల్లోనైనా కానీ నేను కోటీశ్వరుని అవుతాను, నా ఫ్యామిలీ ఇలా ఉంటుందని మనం ఇమాజిన్ చేసుకుంటేందుకు కూడా మన మనసు మనకు సహకరించదు. దాన్ని అసలు ఊహించం. ఒక కారునో, ఒక ఇల్లునో, లేదా దేన్నో మనం ఊహించడానికి కూడా భయపడతాం. ఈ ఊహించడానికి ఏముంది ఖర్చు? అక్కడే మనం మొత్తం కూడా థింకింగ్. సో మన ఆలోచన విధానం కూడా మార్చుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడు? 3 సంవత్సరాల్లో 3 లక్షలు కావాలంట. ఒకరోజు మంచి విషయం జరిగిన, నేను పేపర్లో చదివిన చందమామ కథల. ఆయన తపస్సు చేస్తా ఉంటే దేవుడు ప్రత్యక్షమైనట. ఏం కావాలంటే, భగవంతుడా ఈ ప్రపంచంలో ఉన్న భిక్షగాళ్ళందరికీ ప్రత్యక్షమయ్యి వాళ్ళు అడిగిన కోరికలు తీసుకోమని చెప్పినట. అరే చూసినావా, నిస్వార్థమైన కోరిక, అందరి గురించి కోరికని చెప్పేసి కరెక్ట్ బిచ్చ పొందడానికి పోయినట. బాబు నేను దేవుణ్ణి ఏం కావాలంటే, ఈ చిప్ప బాగాలేదు, మంచి చిప్పి ఇవ్వనట. చూడండి, ఇప్పుడు మన ప్లాట్ఫామ్ కూడా అపరిమితమైన ప్లాట్ఫామ్ మనకు ఉండేది. మన ప్లాట్ఫామ్లో ఎంత ఉంటుంది? 12.5 lakhs మినిమం తీసుకునేటువంటి పర్ మంత్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మన థింకింగ్ కూడా ఈ విధంగానే మనం పెద్ద థింకింగ్, బిగ్ థింకింగ్ ఉండాలి. సో బిగ్ డ్రీమ్స్. మనకు అబ్దుల్ కలాం గారు కూడా డ్రీమ్ బిగ్ మొత్తం కూడా ఆయన జీవితం అంతా కాలేజీలు, స్కూల్స్, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇదే మాట చెప్పింది, పెద్ద డ్రీమ్ కలగనమని చెప్పింది. కాబట్టి మన డ్రీమ్ ఎప్పుడు కూడా పెద్దదిగా పెట్టుకోవాలి. లక్ష్యం అనేది పెద్దదిగా ఉండాలి. వాడు దేవుడు వచ్చినప్పుడు పెద్ద కోరికలని వచ్చు కదా, గట్లే ఉంది. నేను పెద్దదేమంటే 3 లక్షలు అర్థమైంది ఆయన. అర్థమైందా? గట్టిగా అర్థమైందా?
కోపం వస్తుంది ఎవరికైనా వస్తానని. ఓకే, సో ఇది రాసింది ఎవరు? బాస్. ఇది నిజం కావాలా కావద్దా? చెప్పండి గట్టిగా. బాస్, ఈ ప్రపంచంలో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి బాస్. దీని లా ఆఫ్ అట్రాక్షన్ అనే పుస్తకంలో లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ లో చాలా క్లియర్గా ఉంటుంది. ఏంటంటే మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే అదే వస్తుంది, కానీ డౌట్ ఉంటే రాదు. మనమేం తెలుసా, మావాడు పాస్ అవుతాడు కానీ అవుట్ కాదు కాదు. ఆ పిల్ల నన్ను పెళ్లి చేసుకుంటే బాగుంటది కానీ కాదుగా, కానీ కాదు అది. డౌట్ ఉంటే రాదు. డౌట్ అంటే ఏం తెలుసా బాస్? చెప్పాలా సింపుల్ గా, మన భాషలో చెప్పాలా ఓనురి. ఒక 10,000 లీటర్ల పాయసం ఉంది. పాయసం తెలుసా మీకు? కరెక్ట్ సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. 2 సుక్కలు వేసాడు అంతే. ఎన్ని సుక్కలు? అది తాగుతారా? అది కూడా గంతే. డౌట్ అనేది గట్ల మనిషికి. డౌట్ వస్తే కథం, అన్ని చేస్తాం కానీ అవుట్. ఇప్పుడు మీకు చెప్తున్నా, డౌట్ ఉందా? మనం మాట్లాడేటప్పుడు కూడా ఇదే ఉంటుంది. రెగ్యులర్గా సారు ప్రోగ్రామ్స్లో అడుగుతుంటే మీకు ఎంతమంది స్టార్స్ వచ్చారు, మీకు ఎంతమంది యాక్టివ్ ఉన్నారన్నప్పుడు కూడా ఇదే మాట చెప్తుంటారు మన వాళ్ళు. ముగ్గురే వచ్చారు సార్, కానీ ఇదేంటంటే ఒక డౌట్ఫుల్ అన్నట్టు. మనల్ని తగ్గించు, ఇది ఉండకూడదు అని చెప్తున్నారు. ఆ డౌట్ అనేది ఉండకూడదు. డౌట్ అనేది ఒకసారి మనం ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తుంటే ఈ కానీలు ఇవన్నీ కూడా దానివల్ల ఎట్లాంటి ప్రయోజనం లేదు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు, మనం చాలా వాల్యూడ్ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి సో దానికి వాల్యూగా రియాక్షన్స్ ఉండాలి. లేదు కాబట్టి డౌట్ రావద్దంటే ఏదో చెప్తాను బాస్, వినండి. అందరు కూడా ఏం రాసిర్రో నేను 1 2 3 అంటే గట్టి చదివేశారు. ఒకసారి ఎవడేమనుకుంటే డోంట్ వరీ, చదివేసుకోండి. 1 2 3 కమాన్ చదవండి. ఏమంటే సౌండ్ సరిగా రావట్లేదు, సీరియస్ చదవండి. 1 2 3. మూడోసారి గట్టి చదవండి. కమాన్ 1 2 3. చేయలేబట్టండి, అందరు చేయలేబట్టండి. చేయలేబట్టిన అందరికీ చెప్పండి తదాస్తు అనుకోండి. అదే బాస్, మనం అనుకున్న దాంట్లో డౌట్ ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది మన దేవతలు ఒకటిసారి చెప్పేశారు, రైట్? ఇక డౌట్ రావద్దు. సార్ రాస్తా అవుతుందా? మళ్ళీ రాదు. డౌట్ వచ్చింది రాదిగా. దీనికి ఒక టెక్నిక్ ఉంది బాస్, చెప్పాలా? నేను చెప్తాను వినండి. ఈ రాసింది నిజం కావాలంటే ఎక్స్ట్రాడనరీ టెక్నిక్ ఉంది బాస్. మీరందరూ, నేను చిన్న ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. 3 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే నేను గ్యారంటీ ఇస్తాను. ఇక్కడ నుంచి కొంచెం సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు అంతా కూడా బేసిక్కే మనం నేర్చుకున్నాం. ఇక్కడ నుంచి అసలు నేను చెప్పాలనుకుంది, నేను కనెక్ట్ చేయాలనుకున్న పాయింట్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒకసారి మీ రియాక్షన్ ఇవ్వండి. అసలు ఇప్పుడు చెప్తుంటాడు సార్, నిజంగా ఇట్లాంటిది చేరుకోవాలంటే మనం ఏం చేయాలని. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉండదు, ఇంకా ఏం ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లం ఉండదు, ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు, లైఫ్ ప్రాబ్లము, వైఫ్ ప్రాబ్లము, పిల్ల ప్రాబ్లము, ఆ ప్రాబ్లము, ఈ ప్రాబ్లం ఏముండదు. హ్యాపీగా ఉంటారు. చెప్పాలా? స్ట్రైట్ కూర్చోండి, స్ట్రైట్ కూర్చోండి. స్ట్రైట్ గాలి పీల్చుకోండి, మళ్ళీ వదులురి. అంత సౌండ్ రావద్దు. ఓకే, మళ్ళీ పీల్చుకోండి ఫుల్గా, మళ్ళీ వదలండి. మళ్ళీ ఫుల్గా పీల్చుకోండి, వదలండి. పీల్చుకున్నప్పుడు ఏం గాలి పీల్చుకుర్రు? వదులుతున్నప్పుడు ఏం గుర్తున్నాయి? చిన్నప్పుడు ఇంకా గుర్తుంది మీకు. సూపర్, మీ సైన్స్ టీచర్ బాగా చెప్పి ఉండాలి. ఎందుకంటే మంచిది, ఎందుకంటే సైన్స్ టీచర్కి ఎందుకంటే గుర్తుంది కాబట్టి. ఓకే బాస్, మళ్ళీ చెప్తున్నాను. మంచి గాలేంటి, ఇలా చెడు గాలేంటి? మంచి గాలేంటి, చెడు గాలేంటి? అందరు చెప్పాలి. మంచి గాలేంటి, చెడు గాలేంటి? చూడండి, ఇన్నిసార్లు ఎట్లా రెస్పాన్సులు కోరుకుంటున్నారు. రెస్పాన్స్ ఇస్ వెరీ 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 ప్రాక్టికల్గా మనం చేస్తుంది. 2 ఇక్కడ మంచి చెడు అని 2 మాటలు వచ్చింది. ఆక్సిజన్ మంచి గాలి, కార్బన్ డైఆక్సైడ్ చెడు గాలి. ఇక్కడ నుంచి మన సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. ఇంకా సైన్స్ లో బాగా గుర్తుంది కాబట్టి 3 నిమిషాలు చిన్న ఎక్సర్సైజ్ చేయండి. మీకు ఎటువంటి కష్టాలు రావు, ప్రాబ్లమ్స్ ఏ ఉండవు జీవితాంతం. స్ట్రైట్ కూర్చోండి. ఒకసారి మీ దేవునికి తలుచుకోండి, అమ్మనాన్ని తలుచుకోండి. నేను చెప్పగానే స్టార్ట్ చేయండి. ఓకే, దండం ముద్రన్న. నమస్కారం ముద్రొద్దు, నమస్కారం మామూలు కూర్చోరు, ఎందుకంటే మామూలుగా పంపిస్తాం మిమ్మల్ని. ఓకే, మంచి కూర్చోరి. ఇప్పుడు నేను చెప్పగానే చేయరు. 1 2 3. ఆక్సిజన్ పీల్చుకోరు. 3 నిమిషాలు పీల్చుకోండి అన్న. 3 నిమిషాలు పీల్చుకోరు. ఏం ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత ఇంకా 3 నిమిషాలు పీల్చుకో, వదలొద్దు. 3 నిమిషాలు పీల్చుకో, గాలి వదలొద్దు, పీల్చుకుంటూ ఉండాలి. ఇస్ ఇట్ పాసిబుల్? గట్టిగా ఎస్,
ఇది రియల్ సబ్జెక్ట్ స్టార్ట్ అయిందండి. అసలు మనం లైఫ్‌లో ముందుకెళ్ళాలంటే ఒక 5 అలవాట్లు అసలు వదిలేయాల్సినవి ఏంటనేది మెయిన్ తెలుసుకోవాలి. అసలు ఎట్లాంటి అలవాట్లు మనల్ని వెనక్కు లాగుతుంటాయి. ప్లాట్‌ఫార్మ్ వండర్‌ఫుల్, సీనియర్స్ వండర్‌ఫుల్, ప్రొడక్ట్ వండర్‌ఫుల్, ఇన్‌కమ్ ప్లాన్ వండర్‌ఫుల్ ఇయన్నీ బాగున్నాయి. అసలు ఏంటి మనల్ని అసలు వెనక లాగుతున్నాయి ఏంటి? ఒక 5 లక్షణాలు. దీంట్లో కూడా మంచి, చెడు అని 2 ఉన్నాయి కదా! అసలు వదిలేయాల్సినవి ఏంటనేదే మన యొక్క ఈరోజు టాపిక్. మెయిన్ టాపిక్. ఒక 5 వదిలేయాల్సినవి ఉంటాయి. ఆ 5 ఏంటో మనం తెలుసుకుందాం. దట్ ఈస్ ద వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు మంచి తీసుకోవడం కూడా ఆక్సిజను ఈ లైఫ్‌లో కూడా ఖచ్చితంగా 2 ఉంటాయి. వాటెవర్ ఇవే అందరూ కూడా ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్‌గా మనందరం ఇదే కోరుకుంటాం. మనం చెప్పిన ప్రజెంటేషనల్లా సక్సెస్ కావాలనుకుంటున్నాం. మనం పిలిచిన వాళ్ళంతా ప్రోగ్రామ్‌కి రావాలనుకుంటున్నాం. ఎవ్రీ వీక్ కూడా వండర్‌ఫుల్ ఇన్‌కమ్ అంతా ఈ కోణంలోనే చూస్తాం. దానికి వదిలేయాల్సినవి అయ్యా మనం గాలి పీల్చుకుంటున్నప్పుడు మంచి గాలా చెడ్డ గాలా, వదులుతున్నప్పుడు పీల్చుకున్నప్పుడు మంచి గాలి ఏంది, చెడు గాలి ఏంటి? మంచి రావాలంటే చెడు వెళ్ళాలి, మంచి రావాలంటే చెడు వెళ్ళాలి, మంచి రావాలంటే చెడు వెళ్ళాలి, మంచి రావాలంటే మంచి బుద్ధులు రావాలంటే మంచి అలవాటు రావాలంటే నువ్వు మంచోడు కావాలంటే చెడు వదలంది బా. ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. నీకేదైతే వైట్ ఇన్‌కమ్ రావాలనుకుంటున్నావో, చక్కటి ఇన్‌కమ్ రావాలనుకుంటున్నావో, ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ, నీకు కావాల్సినంత మనీ రావాలనుకుంటే, నీకది మంచి అనుకుంటే, వదిలిపెట్టాల్సినయి ఏంటి? దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో కూడా ఇది వెరీ ఇంపార్టెంట్. 100% చెడ్డ బుద్ధులు ఉన్నాయి, 100% చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. మన దాంట్లో ఖచ్చితంగా మనకు నెగటివిటీ ఉంటది. చెడు అలవాట్లు, చెడు ఇవన్నీ ఉంటాయి. 100% ప్రతి ఒక్కరిలో ఉంటాయి ఖచ్చితంగా. నో యూజ్ చెడంటే ఏం లేదు. మనకు మన సంకల్పానికి ఉపయోగపడని వాటిని. ఇంకా వేరే చెడంటే మద్యపానమనో లేతే ఇంకేదో అని మనం ఊహించుకోకూడదు. మన సంకల్పానికి ఉపయోగపడని వాటిని చెడు అంతకంటే ఇంక వేరే ఏం లేదు. మంచి అంటే నీ సంకల్పానికి ఉపయోగపడేవి. ఇంకా అంతకంటే మీరు వేరే రకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన సంకల్పానికి ఉపయోగపడే ఏంటో కూడా చెప్తారు. ఏం వదిలిపెట్టాలి, ఏమి అలవరుచుకోవాలి. ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నంత వరకు యు కెన్ నాట్ బికమ్ గ్రేట్. పొద్దుగాల 8:30 ఇస్తున్నాడు, అది ఎర్లీ మార్నింగ్ ఆయనకి. మంచి అలవాట. నేను చదువుకున్న తర్వాత ఇది బాగా వినండి. గంప నాగేశ్వరరావు గారి స్టోరీ కూడా వినండి. వాళ్ళ ఫాదరు చాలా పూర్ ఫ్యామిలీలో ఉన్నాడు. సార్ డిగ్రీ చదువుకున్న తర్వాత అసలు ఎట్లా ఆయన లైఫ్ ఎట్లా టర్న్ అయింది, ఈ రోజులుగా ఇంటర్నేషనల్ స్పీకర్గా మారి ఎంతోమందికి ఇట్లాంటి ప్లాట్ఫామ్ ద్వారా ఫ్రీగా ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆయన అలవర్చుకున్నది ఏంటి? వాళ్ళ నాన్నగారు చాలా పూర్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ. ఇక్కడే మన హైదరాబాద్లోనే ఈ లైఫ్ అంతా కూడా గంప గారి గురించి తెలుసుకోండి మీరు. 84లో మా సార్ ఒక మాట చెప్పాడు. సార్ నేను పేదం ఇంట్లో ఒకటి సార్, డిగ్రీ అయిపోయింది, చెప్పండి సార్ గొప్పని కావాలంటే ఏం చేయాలని అడిగిన. మొమాటం లేదు అడిగిన. సార్ ఒకటి సిద్ధారెడ్డి సార్ పేరు చెప్పండి. ఏం చెప్పింది తెలుసా? ఒకటే ఒకటిరా నేను చెప్తా, గుర్తుంచుకున్నాడు. అదేందో నేను చెప్పినా మీరు కూడా వినండి దయచేసి. ఎవరైతే సూర్యుని గంట ముందు ఉదయిస్తారో, ఎవరైతే సూర్యుని కాంతి రాకముందు కళ్ళల్లో కాంతి తీసుకొస్తారో, ఎవరైతే సూర్యుని వెలుతురు రాకముందు కళ్ళల్లో వెలుతురు తీసుకొస్తారో అటువంటి వాళ్ళే ప్రపంచానికి దారి చూపి. రైట్. ఇది ఫస్ట్ హ్యాబిట్. ఏంటి మనం అలవరుచుకునే హ్యాబిట్ అంటే, మన లైఫ్‌లో మొత్తం కూడా ఎర్లీ మార్నింగ్ లేవాలి. సూర్యుని కంటే ముందు లేవాలి. ఇది సక్సెస్‌కు ఫస్ట్ టిప్. నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి కూర్చోగలిగితే చాలు. ఇది అందుకనే మనకి 5 AM సెషను, ఆరా సెషన్ మనకు నడుస్తుంది. ఒకసారి ఈ పాయింట్‌కి గ్రాండ్ అప్లాజ్ ఇద్దామా? ఇట్ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. దీన్ని గనుక మనం అలవర్చుకోగలిగితే ఫస్ట్ పాయింట్ మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎర్లీ మార్నింగ్ వేకప్. చూపిస్తారో గొప్పలైతారు. అటువంటి వాళ్ళే ప్రపంచానికి దారి చూపిస్తారు, గొప్పలైతారు. ఈ టోల్డ్ మీ ఇన్ 1984 బాస్. అప్పటి నుంచి ఇప్పటికి 4:31కు 11 బాస్. ఎప్పుడంట 4:30కి లేస్తారు. 4:31 కూడా కాదు, 4:30కే లేస్తారంట. ఇది 1984 నుంచి ఇప్పటి వరకు కూడా. అది కమిట్మెంట్, అది కన్సిస్టెన్సీ. అందుకని ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ అయ్యాడు. సో అది పేదరికంలో పుట్టినా కానీ సక్సెస్ ఎట్లా వచ్చిందంటే అట్లా వచ్చింది.
4:30కి లేస్తాను నేను. కావాలంటే మార్నింగ్ రేపు మార్నింగ్ 4:30కి లేవండి. ఇదే వాయిస్తో మాట్లాడుతున్నా, దరిద్రం పోయింది. ఇది వెళ్ళిపోయింది, మన దాంట్లో ఏది ఉపయోగం లేదో అది వెళ్ళిపోయిందని చెప్తున్నాడు సార్. ఒక్క జనరేషన్ మారితే మిగతా జనరేషన్ మారిపోతాయి. మన ఒక్క జనరేషన్ మారితే మిగతా జనరేషన్స్ అన్ని మారుతాయి, మన పిల్లల పిల్లలు. సో మనం ఎక్కడో ఇప్పుడు మన యొక్క ప్లాట్ఫామ్ కూడా అదే, పిల్లల పిల్లల కోసం మనం వర్క్ చేస్తున్నాం. మనం గనక ఇప్పుడు ఆల్రెడీ 35, 40, 50 ఎక్కడో ఒక్కడ ఉన్నాం. ఈ ఉన్నన్ని లైఫ్లో కూడా మనం ఈ యొక్క అలవాటు కనుక చేసుకుంటే మనకున్నటువంటి బ్యాడ్ అంతా వెళ్ళిపోయి గుడ్ రావడానికి చాలా చాలా వండర్ఫుల్ అవకాశము. ఎర్లీ మార్నింగ్ వేకఫే. సో సక్సెస్ సీక్రెట్ నెంబర్ 1. ఆయన పేదోడు, కానీ మా పిల్లలు ఆయన పేదోడు కాదు. హలో, అర్థమైందా? హౌ ఇట్స్ పాసిబుల్? ఫస్ట్ నిద్ర, దరిద్రం ఎంత ఇష్టమో. మంచి అలవాట చెడ్డ అలవాట? ఒకటోటి చెప్పుకుంటూ మొదలు పెడుతున్నాను. ఇది ఎక్కడైనా వాడుకోండి బాస్ లైఫ్లో. మీరు చెడు అలవాటు వెళ్తేనే, గట్టిగా మన చెడు అలవాటు వెళ్తేనే, చెడు వెళ్ళకుంటే మంచిది రాదు బాస్ లైఫ్లో. వెన్ యూ మొత్తం చెడు ఉంటే లోపలికి మంచి ఎట్లా వస్తుంది? మనం ట్యాంక్ బండ్లకి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని తాగుర్రి, ఒక స్పూను తగ్గలదా? ఎందుకు చెప్పండి? అందుకెళ్ళి నీళ్లు బయటకు పోతలేవు కాబట్టి. నీళ్ళు ఎక్కడే ఆగిపోయినాయి. అదే గంగా కానీ, కృష్ణ కానీ, గోదావరి కానీ, అది ఎక్కడ పట్టుకొని తాగినా బాగానే ఉంటాయి. ఎస్ ఆర్ నో? చెప్పండి. ఇప్పుడు మనము లోపల దాచి పెట్టుకుందామా, బయటకు తీసుకొద్దామా? బయటకు తీసుకోవాలంటే ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నీ లోపల చెల్లవాటు. ఒక్కొక్క చెల్లవాటు చెప్తాను. ఫస్ట్ చెల్లవాటు బాస్ వినండి, అతి నిద్ర. చెప్పండి గట్టిగా. ఓవర్ స్లీప్. ఇది ఎక్కువగా చేసేటువంటి పని అతి నిద్ర. చెప్పండి, అతి నిద్ర, ఓవర్ స్లీప్. రెండో దరిద్రం లేజీ. చెప్పండి గట్టిగా. ఇది బద్ధకం. రెండోది ఏంటంటే బద్ధకం, లేజినెస్ను మనం వదిలిపెట్టాలి. సో రెండో పాయింట్ కూడా రాసుకుందామా ఒకసారి? రియాక్షన్స్. అసలు ఈ వీడియో ఎన్నుకోవడానికి గల కారణం రియాక్షన్స్ అండ్ రెస్పాన్స్. ఫిజికల్ ప్రోగ్రాంలో ఉండేటువంటి సో ఏంటనేది మనం తెలుసుకోవడానికి ఈ వీడియోని నేను అనుకున్నాను. సోంబేరి, బద్ధకము, ఇది రెండోది. ఓకే, మూడోది చెప్తా వింటరా? మూడోది చెప్తా, పోస్ట్పోన్మెంట్. ఇది కూడా ఎక్కువగా మనం ఈ పోస్ట్పోన్మెంట్ చేస్తుంటాం. సో వాయిదా వేసే గుణం మనిషికి ఉన్నటువంటి. మూడోది ఏంటంటే మనం ఒకరి దగ్గర టైం తీసుకోవాలనుకున్నా, ఒక ప్రజెంటేషన్ చెప్పాలనుకున్నా, లేదా ఏదన్నా ఒక పని చేయాలి అనుకున్నట్టు, లేదా ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా, లేదంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలనుకున్నా, ఈ ఏది చేయాలనుకున్నా కానీ ఇవన్నీ మన చేతిలోనే ఉంటాయి. వీటిని వాయిదా వేస్తుంటాం. ఈ ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది, రేపు చేయకపోతే ఏమవుతుంది అనే వాయిదా వేసే గుణం అనేది మూడో చెడు అలవాటు ఏంటంటే వాయిదా వేస్తుంటాం, పోస్ట్పోన్మెంట్ చేస్తుంటాం. ఈ పోస్ట్పోన్మెంట్ చేయకపోవడం దాన్ని అంటే అనుకున్నట్టు టైం చేయడమే. రామ్ గోపాల్ వర్మని అడిగితే ఏం చెప్తాడు? మన లైఫ్లో సక్సెస్ ఏంటంటే నువ్వేమనుకున్నావు అనుకున్నట్టు చేయి, ఒక్కరోజే, వేరే ఇంకేం లేదు లైఫ్లో. ఏం చెప్తాడంటే ఆయన, ఈ రోజు నువ్వు ఏమనుకుంటావు అది చేసి చూపి, అదే నీ సక్సెస్. ఇంకా ఫ్యూచర్లో అది చేస్తా, ఫ్యూచర్లో నేను ఇది కాదు, ఈరోజు ఫలానా ఏమేమి చేయాలనుకుంటావు అవన్నీ చేస్తే అదే సక్సెస్. ప్రజెంట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచర్ నుంచి మన ప్రజెంట్ వస్తుంది. ప్రజెంట్లో మనం ఎంత బాగున్నాం, ఎంత రెస్పాన్సిబుల్ ఉన్నాం, ఎట్లా యాక్టివ్ అవుతున్నాం అనేదాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మన లైఫ్ను డిసైడ్ చేస్తుంది. పోస్ట్పోన్మెంట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనకు వెల్నెస్ బాస్కెట్ నడుస్తూ ఉంది, 250, 500కు అవకాశం ఇచ్చారు. ఈ పెద్ద ప్లాట్ఫామ్లో 1000స్కు ఎగ్జిక్యూటివ్స్కి ఇచ్చారు. ప్రజెంటేషన్ చేయమంటే మనం పోస్ట్పోన్మెంట్ చేస్తుంటాం. జనరల్గా ఎక్కువ మంది సీనియర్ అడగగానే మొహమాటానికి బతలాడించుకుంటారు. సార్ నేను నెక్స్ట్ వీక్ చెప్తా సార్. అట్లాంటి అవకాశం నెక్స్ట్ వీక్ నీకు వస్తుందో రాదో? అసలు అనుకున్నప్పుడే ఓకే చెప్పడమే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ సీనియర్స్ వద్ద ప్రజెంటేషన్ చేసే అవకాశం మనకు రాదు. గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళు అడిగినప్పుడే ఎస్ డన్ అని ప్రిపేర్ అయిపోయి సో మనం ఏదో ఒక రోజున ఎంచుకోవాలా. సో ప్రజెంటేషన్ చేయాలి, పోస్ట్పోన్మెంట్ చేయకూడదు. పోస్ట్పోన్మెంట్ చేయడంతో మన యొక్క అభివృద్ధిని మనమే ఆపుకుంటాం. పోస్ట్పోన్మెంట్ ఇస్ ద వెరీ సో ఫోర్త్ వన్ కూడా చూద్దాం. చెప్పండి. పోస్ట్పోన్మెంట్, వాయిదా వేయడము. 4 చెప్తున్నావు, 4 చెప్తున్నావు. నెగిటివిటీ, తెలుగు ఇంగ్లీష్. నెగిటివిటీ ఇది ఎక్కువగా మాట్లాడుతుంటాం. నో యూజ్ నెగిటివిటీ.
అవసరం లేనిది ఇది ఎక్కడ మెయిన్గా మాట్లాడుతుంటే అసలు మన మనసులో మనతో మనం మాట్లాడుకుంటాం. ఇది మెయిన్గా ఉంది. వేరే వాళ్ళతోటైనా కానీ కొంచెం సగం పాజిటివ్ సగం నెగిటివ్ మాట్లాడుకుంటాం కానీ లోపల ప్రతిస్పందించుకుంటాం మనం. మనతో మనం మాట్లాడుకునే టాక్ ఇస్ సెల్ఫ్ టాక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అవుతాను అనుకుంటున్నాను, నాకు ఇట్లా అవుతుందా, లేకపోతే ఇట్లా ఏంటంటే ఈ మావాడు ఇట్లా సాధిస్తాడో లేదో అనేది అసలు ఫస్ట్ మనతో మనం మాట్లాడుకోవడమే. అసలు ఎక్కడ జరుగుద్దంటే చర్చ మొత్తం మనతో మనం మాట్లాడుకోవడం, మన మనసుతో మనకు తీసుకొచ్చేది. ఈ నెగటివిటీ నో యూజ్ వర్డ్స్ ఎక్కువగా అసలు. సార్ ఒక మాట చెప్పింది ఇంతకుముందు, మనకు ఇది బాగా నాకు బాగా కనెక్ట్ అయింది. నిత్యం మనం ఎవరితో కలుస్తాం వాళ్ళ గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి, మన టీం గురించి, మనం ఎక్కడ వర్క్ చేయాలి వాళ్ళ గురించి ఎక్కువగా పాజిటివ్గా మాట్లాడు, మనతో మనం ఊహించుకోవాలంట. కానీ వీళ్ళ గురించే మనం ఎక్కువ నెగిటివ్గా మాట్లాడుకుంటాం. ఈయన ఇట్లా వాళ్ళు అట్లా. కానీ ఎక్కడో దూరం ఉన్న వాళ్ళ గురించి మాత్రం పాజిటివ్గా చెప్పుకుంటాం. అది పెద్ద సమస్య. వాళ్ళతో మనకు చాలా లాంగ్ రిలేషన్ ఉంటుంది. వాళ్ళు మనకు కలుస్తారా లేదో, దట్ ఈస్ వెరీ. ఇప్పుడు గంప గారు ఉన్నారు, సపోజ్ మన సీనియర్ ఉన్నారు ఇక్కడ. గంప గారిని మనం కలుస్తామో లేదో ఇక్కడ, కానీ గంప గారి గురించి మంచిగా పాజిటివ్గా మాట్లాడతాం. మన సీనియరో, మన టీమ్మేటో, మన వైఫో, మన హస్బెండో, మన పిల్లల గురించి నెగిటివ్గా థింక్ చేస్తాం. కానీ ఇక్కడ ఉండాల్సిన పాజిటివిటీ ఎక్కడంటే మనం రెగ్యులర్గా కలిసే వాళ్ళతోటి, నిత్యం ఉండే వాళ్ళతోటి, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మనకు ఎవరైతే యూజ్లో ఉంటారో, మనం నిత్యం ఎవరితో మలుస్తామో వాళ్ళ గురించి మనం ఎక్కువగా పాజిటివ్గా ఆలోచన చేయాలి. నా కొడుకు సాధిస్తాడు, నా కూతురు సాధిస్తుంది, నా వైఫ్ ఆరోగ్యంగా ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, మేమంతా హ్యాపీగా ఉన్నాం. ఇది మన బాడీ లోపల మనం మాట్లాడుకోవాల్సింది సెల్ఫ్ టాక్. బయటకు అనేది సెకండ్, లోపల నువ్వు మాట్లాడుకుంటే బయటకు ఆటోమేటిక్గా అదే వస్తుంది. వాట్ యూ థింక్ యూ బికమ్ అని ఎట్లయితే వస్తుందో, నువ్వు కనుక మాట్లాడే విధానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీ బాడీ లోపల వస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి నెగిటివ్ థింకింగ్. అవసరం లేని థింకింగ్ అనేది మాట్లాడుతూ ఉంటాం, అవసరం లేని మాటలు లోపల మాట్లాడుకుంటాం. సెల్ఫ్ టాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక అన్నిటికంటే ఫిఫ్త్ పాయింట్ మీరు రెడీగా తంబిస్తే చెప్తాను. మనం ఇక్కడే ఇండస్ వర్క్ కావాల్సినటువంటి మెయిన్గా కావాల్సింది నేమ్ లిస్ట్ కూడా రాస్తాం, తర్వాత డిస్కషన్ కూడా చేస్తాం, తర్వాత అన్నీ చేస్తాం. కానీ ఈ ఐదోది మాత్రం అస్సలు వదిలిపెట్టాల్సిన ఐదోది చూద్దాం. నెగటివిటీ తెలుగులో నకారాత్మకత. చెప్పండి, నకారాత్మకత. ఐదోది బాస్, ఇది మహాదరిద్రం అన్నిటికంటే. ఇట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బాగా వినాలి. దీన్ని గనక తీసేస్తే ఇక మనం ఇంకా సక్సెస్. మొహమాటము, హెజిటేషన్, ఈ ఐదు ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎవరి దగ్గర టైం తీసుకోవాలంటే మొహమాట పడతాం. అసలు బిజినెస్ మ్యాన్కి ఉండకూడదు, మొహమాటం ఉండకూడదు. వ్యాపారంలో కనుక ఉండాలంటే మొహమాటం ఉండకూడదు. మీరు ఏ కౌంటర్కి వెళ్ళానండి, ఎంత పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళండి, ఎంత పెద్ద ఒక షాప్కి వెళ్ళండి, అక్కడ ఓనర్ ఉంటాడు. ఓనర్ను సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక చెప్పుల షాప్ ఓనర్ ఉన్నాడు. ఇక్కడ చెప్పుల షాప్ ఓనర్ ఏం చేస్తాడు? సో చెప్పుల షాప్ ఓనర్ ఉన్నాడు, ఒక కస్టమర్ వచ్చాడు. ఒక కస్టమర్ వచ్చేసి తన షూస్ షూస్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఆయనకి ఏది కూడా నచ్చట్లేదు. ఆ షూ నచ్చట్లేదు, ఈ షూ నచ్చట్లేదు. అక్కడ ఉన్నటువంటి సేల్స్ పర్సన్ మొత్తం కూడా అతనికి చూపిస్తున్నాడు. ఓనర్ గమనిస్తున్నాడు. గమనించినప్పుడు సో అది ఎట్లా సెట్ చేయాలో ఈ సేల్స్ మ్యాన్కి అతనికి, అప్పుడు ఈ కౌంటర్లో ఉన్నటువంటి ఓనర్ వెళ్ళి ఆ యొక్క మరి ఎట్లా పెడతారండి షూ, ఎట్లా పెడతారు? పాదానికి పెట్టి చూపించాలి. ఈ ఈ ఓనర్ వెళ్ళి అక్కడ కరెక్ట్గా ఎట్లా సెట్ చేయాలో ఆ పాదానికి, కస్టమర్ యొక్క పాదానికి షూ కరెక్ట్గా సెట్ చేశాడు. సెట్ చేసినప్పుడు సో కానీ ఇక్కడ కస్టమర్ ఉండేది ఆయన ఒక వేలల్లో లక్ష రూపాయలు సంపాదిస్తాడు. ఈజ్ ద బిజినెస్ ఓనర్ వచ్చేసి కొన్ని కోట్లకు ఉన్నాడు. కానీ కస్టమర్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. మొహమాటం లేకుండా అతనే వెళ్ళి అతని పాదానికి షూ అనేది సెట్ చేసి సో ఇది సార్ ఫ్రీ ఉంటుంది ఎట్లా అంటే ఈజ్ ఫీల్డ్ యాజ్ ఇట్ ఈస్ మై ఓన్ బిజినెస్, ఈజ్ మై కస్టమర్. ఈ మొహమాటాన్ని తీసేయాలి. ఎవరి దగ్గర టైం తీసుకున్నప్పుడు వాళ్ళు టైం తీసుకోవడంలోనే మొహమాట పడుతూ ఉంటాం. మనం ఈ మొహమాటాన్ని తీసేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? మనకు 500 రూపీస్ వస్తుంది కదా, 500 రూపీస్. నిజానికి వాళ్ళు ఏం రావట్లేదా? ఒక ప్రోడక్ట్ నువ్వు తీసుకున్నారు, 500 రూపాయలు నువ్వు తీసుకోవట్లేదా? తీసుకునేది నిజమే కదా. వాళ్ళు అంటే నీకేమొస్తుందంటే ఎస్ నేను కూడా సంపాదించుకుంటున్నాను, నీకు కూడా కావాలంటే నీకు కూడా వస్తుంది, నువ్వు కూడా షేర్ చేయొచ్చు అని చెప్పాలి. దీంట్లో మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మొహమాటం దగ్గరే మొత్తం కూడా మనం టైం తీసుకోకపోవడానికి గల కారణమే ఇది. వీఆర్ ద బిజినెస్ మ్యాన్.
బిజినెస్ ఓనర్ కావాల్సినట్టున్నా కాబట్టి కావాల్సిన పాయింట్ మొహమాటాన్ని తీసివేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఏ షాప్కి వెళ్ళండి మీరు, రండి సార్, రండి సార్, రండి సార్ అని చెప్తుంటారు. కాబట్టి ఓనర్ యొక్క లక్షణం అది. బయటకు వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ సార్, మళ్ళీ మా షాప్కి రండి సార్ అని చెప్తాడు. మనం కూడా ఒక్కసారి టైం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని మీ దగ్గర ఉన్న వాళ్ళకు సో ఇట్లాంటి అవగాహన కల్పించే అవకాశం ఏమని మొహమాటం లేకుండా అడగాల్సిన అవసరం ఉంటుంది. ఈ మొహమాటాన్ని తీసివేయాల్సిన అవసరం ఉంటుంది. మొహమాటం అనేది మనిషిని పెద్దగా ఆపేస్తుంటుంది. ఇది బాగా గమనించుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కలిపి నేను పంచదరిద్రాలను పేరు పెట్టుకున్నా. ఏం చెప్పిండు ఆయన? తీసేయాల్సిన అంత పెద్ద పదం పెట్టుకున్నాడు. ఈ ఐదింటిని ఏం పెట్టుకున్నాను? పంచదరిద్రాలు ఇవి. పంచపాత్ర అన్నట్టుగా పంచామృతం లాగా పంచదరిద్రాలు ఇవి. ఈ ఐదింట్లో ఒకటి ఉంటే 4 వస్తాయన్న. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 ఏ ఒకటి ఉన్నా మిగతా 4 ఆటోమేటిక్గా వస్తాయి. మళ్ళొక్కసారి ఈ 5 మనం తెలుసుకుందాం. +4 ఆఫర్ ఇది. 1+4 ఆఫర్. అతి నిద్ర ఉంటే మిగతా 4 వస్తుంది. బద్ధకం ఉంటే 4 వస్తాయి. ఏదో 4 వస్తాయి. ఇట్లా ఉంటాడు ఏం చేస్తారు తెలుసా? జిందగీ బారు సచ్చిదానంగా బతుకుతాడు అంతే. అర్థం కాలే? సచ్చిదానంగా బతుకుతాడు. ఏం అర్థం చేసుకోండి. ఏమైనా చేస్తారా? ఏం లేడు. ఇక మాట్లాడుతాడు వాడురా నాకలా. ఇది మనం ఈ అలవాట్లు కలిగి ఉండి కూడా పైకి వచ్చుండ్రా వాడి ఏముండ్రా వాడు నువ్వేముండ్రా వాడు అసలేడు. హలో వింటున్నారా? సో మిత్రమా, ఈ 5 ఒకసారి పుస్తకం చదవకుండా చెప్పండి. నంబర్ 1 మళ్ళొకసారి 5 చూడండి. అతి నిద్ర ఫస్ట్ 1. పుస్తకం చూడకుండా చెప్పరు. నంబర్ 1 అతి నిద్ర. రెండోది లేజినెస్, బద్ధకం. రెండోది. మూడోది వాయిదా. నాలుగోది వాయిదా వేసే గుణం. మూడోది నెగటివిటీ, నకారం. ఐదోది మొహమాటం. చూసుకోండి మీ లైఫ్ లో మీరు అనుకుంది సాధించడానికి 5 చూసుకోండి. కావాలంటే గ్యారెంటీ చూసుకోండి బాస్. మీ లైఫ్ లో ఇక్కడ ఆగిపోవడానికి కారణమో రైట్. ఈ 5ని వదిలిపెట్టినట్లయితే మనం సక్సెస్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ 5ని వదిలిపెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను దీన్ని ఎందుకున్నా మరి ఇప్పుడు గంప గారు అట్లా చెప్పారు. లాస్ట్లో మీకు ఒక పాయింట్ చెప్తానని చెప్పాను. గంప గారు అంత చక్కగా ఒక హోటల్ తీసుకొని అక్కడ చేశారు. కానీ మరి ప్లాట్ఫామ్ని అరేంజ్ చేశారా? ప్లాట్ఫామ్ ఉందా? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చక్కటి మోటివేషన్, చక్కటి నాలెడ్జ్ ఇచ్చారు. అందరూ కూడా ఈ రోజుల్లో ఎదురు చూస్తుంది ఏంటంటే ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను ఒక ఎక్స్పర్ట్ వీడియో చూస్తే రానున్నది మొత్తం కూడా ఆర్థికం కూడా ఉపత్కాలం అంది. మొత్తం కూడా ఎంత పెద్ద ఉపద్రవం రాబోతుందంటే అన్ని కంట్రీస్లో, యుఎస్లో, ఇండియాలో, అన్ని కంట్రీస్లో ఎకనామికల్గా పెద్ద హడిల్ రాబోతుంది. రెండోది ఆరోగ్యం గురించి కూడా పెద్ద హడిల్ రాబోతుంది. దీన్ని ఎదుర్కోవడానికి ఈ రోజుల్లో ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి ఎందుకు ఈ భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ను త్వరగా ఎందుకు తీసుకొస్తున్నారంటే వచ్చే ఉపద్రవాలను రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు తట్టుకోవాలంటే ఒకటి డైరెక్ట్ సెల్లింగ్ ఏంది? ఒక వస్తువు ఇంకొక నార్మల్ ట్రెడిషనల్ మార్కెటింగ్లో అయితే ఒక 5-6 బాగుపడతారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఏమైందంటే కొన్ని వందలాది మందికి ఉపాధి దొరుకుతుంది. అందుకోసం ఈ డైరెక్ట్ సెల్లింగ్ తీసుకొచ్చారు. ఇంకా వేరే ఏం లేదు. ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. కామన్ మ్యాన్ కూడా ఉపాధి పొందుకునే అవకాశం ఉంది. కానీ అట్లాంటి మోటివేషన్ ఎవరైనా చేయొచ్చు. కానీ మనది మోటివేషన్తో ప్లాట్ఫామ్ కూడా ఉంది, రెడీగా ఉంది, ప్రోడక్ట్ రెడీగా ఉంది, ఇన్కమ్ ప్లాన్ రెడీగా ఉంది. మనం ఒక 5 పాయింట్లను కనుక వదిలేసి రెగ్యులర్గా కనుక మన వర్క్లో ఉన్నట్లయితే మనం చక్కటి ఆరోగ్యము, ఆర్థికము, ఆత్మీయ ఆనందం ఏదైతే అనుబంధాలను పొందుకోవడానికి ఉన్నది. కాబట్టి ఆ వీడియో సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఉంది. ఏది నార్మల్గా సో ఒక ఇంటర్వ్యూ లాగా ఉంది. కానీ దీన్ని ఎందుకు అనుకున్నానంటే ఫిజికల్ ప్రోగ్రామ్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ ప్రోగ్రాంలో చూడండి, ఇక్కడ రెస్పాన్స్ అడుగుతున్నారు, తీసుకుంటున్నారు, చెప్పిస్తున్నారు, అంటే ఒక ప్రాక్టీస్ చేపిస్తున్నారు. కాబట్టి మనకు రాబోయే రూట్ క్యాంప్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి. సో మనం డైలీ మనం ఎట్లా ఫీల్ అవ్వాలంటే జూమ్లోకి వచ్చినామంటే మార్నింగ్ ఒక 1 అవర్, మధ్యాహ్నం ఒక 1 అవర్ ఇస్తున్నాం. ఆ ఫిజికల్ ప్రోగ్రాంలో ఉన్నట్టే మన టైమింగ్స్ కూడా మనకు తెలుసు. అట్లా రెస్పాన్స్ని ఇచ్చినట్లయితే మనం 5 లక్షణాలను తీసివేసినట్టయితే మనం 100%గా సక్సెస్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ 5ని మనం వదిలిపెట్టి 5 మంచి అలవాట్లను నేర్చుకున్నట్టయితే 100% సక్సెస్ అవుతాం. ఇంత మంచి ప్లాట్ఫామ్ను మనకు ఏర్పరిచినటువంటి అవర్ ఆనరబుల్ చైర్మన్ సిఏ అన్సార్ సార్కు, సిఓ అభిలాష్ గారికి, సో మన మెంటర్కి, సో మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా ప్రజెంటేషన్ కంక్లూడ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ.
టైం అసలు తెలియలే. ఉమ్, ఆ, చాలా చక్కగా అవగాహన కల్పించారు. రైట్ వీడియో, రైట్ ఎక్స్ప్రెషన్, అవగాహన కల్పించడం. నిన్ననే ఈ టాపిక్ గురించి అవతల వ్యక్తికి అర్థమయ్యేటలా, ఒక రచయిత ఉన్నాడు, నా కథ బాగుంది అని కనెక్ట్ చేసుకోవాలి. నిర్మాతని, డైరెక్టర్ని, మళ్ళీ ఆ డైరెక్టర్ ఆ హీరోలని అట్లా కనెక్ట్ చేసుకోవాలి. ఆ, అక్కడి నుంచి కూడా తన రెస్పాన్స్ బాగుండాలి. అక్కడి నుంచి కూడా అప్పుడు రెస్పాన్స్ వస్తుంటుంది, ఆ చెప్పే విధానాన్ని బట్టి, ఆ అవగాహన బట్టి. వెరీ గుడ్. నిన్న చూడండి, ఒక గేట్, మై గేట్ అనేటువంటిది, అది ఒక కంపెనీ అంట. చిన్న విషయాన్ని, ఆ డెలివరీ బాయ్ వచ్చేటప్పుడు వేస్ట్ అయ్యే టైంని వేస్ట్ కాకుండా ఒక యాప్ సృష్టించినందుకు ఎన్నో కోట్లు సృష్టిస్తున్నాడు అతను. చూడండి, అంత తెలివితేటలు. ఉమ్. సరే, అంత కాకపోయినా మన ఫ్యామిలీని నిలబెట్టుకోవడానికి ఊసంత ఊసంత ఆయన. చూడండి, తెలివితేటల్లో హైయెస్ట్ గా అతను అతను మళ్ళీ ఆ ఈ కామర్స్ కంపెనీని ఎట్లా కనెక్ట్ చేసుకున్నాడు ఈ టాపిక్ ని. మీకు ఇట్లా వేస్ట్ అవడం వల్ల ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీద 1 minute కి 1 రూపీ పడుతుంది, 15 రూపీస్ వేస్ట్ అవుతున్నాయి మీకు. ఓకే, జస్ట్ 6 రూపీస్ తోటే మీకు ఆ వేస్ట్ కాకుండా నేను చేస్తాను. భలే కనెక్షన్ కదా అది. నిన్న చూసారా, వెల్లేస్ బాస్కెట్కి వచ్చారు మీరు? ఉమ్, అది వండర్ఫుల్ అన్నమాట. అతను ఏం చెప్తున్నాడు, ఇది ఒకవేళ అంటే మంచి మీరు రైట్ ని గనక, అవసరాన్ని, ప్రజలకు ఏ రైట్ కావాలో అది గనక మీరు పట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ ని తీసుకుంటారు అనేటువంటి మెసేజ్ ఆ వీడియోలో మొత్తం చూడండి. ఒకసారి వీడియో చూడండి. పిల్లవాడు బాగా దాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు సార్ ఎట్లయితే సెలెక్ట్ చేసుకున్నాడో మనకు కనెక్ట్ చేయడానికి, మనకు రైట్ ఏందో చెప్పడానికి, పిల్లవాడు కూడా ఒక రైట్ చెప్పాడు చూడండి. ఒకసారి వీడియో చూడండి. ఇట్ విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ వే ఆఫ్ థింకింగ్. మైగేట్ అనే ఒక కాన్సెప్ట్ ఐడియేషన్ ఎట్లా అయింది? అలా బాల్కనీలో కూర్చున్నాను అనమాట. స్విగ్గీ, జొమాటో అండ్ సో మెనీ కంపెనీస్ కేమ్ ఇన్ దట్ టైం అనమాట. ఎనీథింగ్ యూ ఆర్డర్ ఇంటికి వచ్చేస్తుంది. బయట గేట్ బయట వీడు సెక్యూరిటీ గార్డ్ ఎంట్రీ కోసం అలా క్యూ ఉండేదన్నమాట. ఒక రోజు అయినా నేను కూడా ఆర్డర్ చేశాను. ఆడ సెక్యూరిటీ గార్డ్ ఫోన్ ఎత్తాడు, నాకు ఫోన్ చేసాడు, ద ఇంటర్కామ్, నేను డైల్ చేసిన ఫట్. సో దెన్ ఐ వాస్ థింకింగ్ దట్ ఈ ఒక్క బేస్ దో కోసం అంత ప్రాసెస్ ఉందా అనేసి. ద డెలివరీ బాయ్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 15 minutes at the gate. Can I solve this somehow? Right? నేను అప్పుడు సింపుల్ గా ఏం ఆలోచించానంటే, ఐ విల్ క్రియేట్ అన్ SMS అండ్ ఈ కామర్స్ కంపెనీస్ విల్ ఇంటిగ్రేట్ విత్ మీ. సపోజ్ మీరు స్విగ్గీలో ఆర్డర్ చేశారు, స్విగ్గీ విల్ సెండ్ మీ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డెలివరీ బాయ్ అండ్ యర్ ఫ్లాట్ నంబర్. ఆ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డ్ కు SMS పంపిస్తుంది. ఓకే బాబు, సో అండ్ సో డెలివరీ బాయ్ వస్తున్నాడు ఫర్ దిస్ ఫ్లాట్ నంబర్, మీరేమో మీరు ప్రాసెస్ ఇప్పటి నుంచే చేసుకుని పెట్టేయండి. అండ్ వన్స్ హీ కమ్ సెండ్ మీ. సో 15 minutes అది సేవ్ చేస్తాను. ఇన్ ఈ కామర్స్ 15 minutes ఈజ్ ఈక్వల్ టు 15 rupees. I said that give me 6 rupees for this. So what we can learn from here is how to solve a real life problem. Here we can clearly see that how Mr. Vijay sir, the co-founder of MyGate, ఒక రియల్ లైఫ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి hundreds of crores బిజినెస్ కింద ఎలా టర్న్ చేసి. రియల్ లైఫ్ ప్రాబ్లం అంటది. చూడండి, నాకు చాలా ఆశ్చర్యమైనటువంటిది. కృష్ణయ్య సార్ అదే పెద్ద ప్రాబ్లం అనుకుంటే మన ప్రొడక్ట్ ఎంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. అసలు నేను అది ప్రాక్టికల్ కాదు అనుకున్నాను. తను మళ్ళీ మనీ చూపించిన తర్వాత ప్రాక్టికల్ అనిపించింది. అది మనీ క్రియేట్ చేసింది కదా. ఒకసారి వీడియో చూడండి. ఇట్ విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ వే ఆఫ్ థింకింగ్. చేసి hundreds of crores బిజినెస్ కింద ఎలా టర్న్ చేశారు. ఇది మాత్రమే కాదు, మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఊబర్, ఇవన్నీ కూడా ఒక రియల్ లైఫ్ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి అన్న ఐడియా నుంచి వచ్చిన కంపెనీసే. అండ్ నౌ దేర్ నెట్వర్క్ ఈస్ అరౌండ్ thousands of crores. So if you ever find a real life problem, start thinking how can I solve it, and also comment any real life problem that you have seen. చూడండి, అది మనకి ప్రాక్టికల్ కాదేమో అని అనుకున్నాను నేను, కానీ అది ప్రాక్టికలే అని అతను ఈ కామర్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసుకొని 15 రూపీస్ నాకు 6 రూపీస్ ఇవ్వండి చాలు అని చెప్పడము, ఆ ఎక్స్ప్లెనేషన్ చూడండి ఎంత బాగా. మనం ఖచ్చితంగా రియల్ లైఫ్ ప్రాబ్లమ్ని పట్టుకుంటే, ఆయన కంపెనీ ఇక్కడ, మనది ఓన్ ఐడియా ఉందంటే మన ఓన్ కంపెనీ. నేను ₹1,00,000 క్రియేట్ చేయగలుగుతానా? లేకపోతే హరిప్రసాద్ లాగా ₹1,00,00,000 క్రియేట్ చేయగలుగుతానా? చేయగలుగుతామా? రియల్ లైఫ్ ప్రాబ్లం అయినా మన దగ్గర ఉన్నది. అవునా నాగేశ్వరరావు గారు? అంతే, రియల్ లైఫ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేటువంటి సొల్యూషన్ మన దగ్గర ఉంది.
అప్పుడు ఆయన దగ్గర అది ఉన్నప్పుడు, మై గేట్ ఉన్నప్పుడు, మన దగ్గర ఈ వర్చువల్ ఆఫీస్ యాప్ ఉంది కదా, మరి నేను ఎందుకు క్రియేట్ చేయలేను? సింపుల్ లాజిక్ అన్నమాట, సింపుల్ సైన్స్. మీకు తెలుసా ఒక్కొక్క ఐడికి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉంటుందని? మైక్రో, మీడియం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సర్టిఫికేట్ మనందరికీ కూడా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కంపెనీ లెక్క, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టు. అది అందుకనే బోత్ సైడ్ వర్క్ని ఎప్పుడు కూడా ఇన్స్పైరింగ్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విషయం తెలియకపోతే ఏదో అందరు చెప్తున్నారు, ఒక 500 600 వస్తున్నాయి, అట్లా కాదు. అది కాదు జర్నీ. మీరు కంపెనీ పెట్టినట్టు, అందుకే యువర్ ఏ విబిఓ, వివో బిజినెస్ ఓనర్. ఆ సార్ కస్టమర్ అన్నప్పుడు వచ్చాడంట ప్రోగ్రామ్కి. ఆ తర్వాత ఇన్స్పైరింగ్గా తను ఇప్పుడు చూడండి స్టార్ 500 కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. నేను కొన్ని విషయాలు మీ స్టార్ 500ని కంప్లీట్ చేసుకోవడానికి చెప్తాను, వింటారా? ప్లస్ స్టార్ 500 కాదు, బోత్ సైడ్ 500ని క్రియేట్ చేసుకోవడం అనేటువంటి టాపిక్ మనది. ఎప్పుడు 500 అవ్వడం చిన్న చిన్న ర్యాంకులు కాదు, 500ని క్రియేట్ చేసుకోవడం. అద్భుతం. గంపా నాగేశ్వర గారు చాలా వండర్ఫుల్. ఆయన చూస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు 26లోనూ 27th ఏజ్లోనూ ఆయన బుక్ చదివాను. ఆయన ఎంత కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అని, తన స్వర్ స్టోరీ భలే ఉంటుంది అది. ఆయన తెలవక ముందు అది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అన్ని వచ్చిన తర్వాత ఆయన చూస్తున్నాను, ఆయన ప్రోగ్రామ్స్. అంతకంటే ముందు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన పర్సనల్ బుక్ చదివాను నేను. మొత్తం చదివాను, చాలా చాలా. అంటే ఒక బుక్ మొత్తం చదివితే ఉండే తృప్తి వేరే. అంత బాగా రాశాడు. ఆ బాగా రాసిన వ్యక్తి ఇప్పుడు బాగా మాట్లాడడం నేను వింటున్నా. ఓకే. సో ఆయన మంచి రియాక్షన్స్ తీసుకుంటున్నాడు. బహుశా ఆయన బాగా రియాక్షన్ ఇస్తాడేమో తన జీవితానికి, బాగా రియాక్ట్ అవుతాడేమో. ఉమ్. మన సుధీర్ గారి గురించి చెప్పారు. సుధీర్ చాలా జీరో మైండ్ అండ్ ఓపెన్ మైండ్ అండ్ పాజిటివ్ మైండ్. చిన్న పిల్లల మనస్తత్వం, లోపల పెద్దగా ఏమీ ఉండదు. లోపల అనేక థింకింగ్లు, అనాలిసిస్లు ఏమీ ఉండవు. చాలా పాజిటివ్గా ఉంటాడు, జీరోగా ఉంటాడు. ఎవరైనా కామెంట్ చేస్తున్నారని తెలిసినా కూడా లైట్ తీసుకుంటాడు, ఉఫ్ఫని ఊదేస్తాడు అంతే. ఎందుకంటే తన స్కిల్ మీద, తన అట్రాక్షన్ పవర్ మీద తనకి నమ్మకం ఉంది. ఇది అన్నమాట. సో సేమ్ గంపనాశ్వర గారిని చూస్తే అదే అనండి. సెల్ఫ్ అనాలిసిస్ చాలా చాలా, సెల్ఫ్ టాక్ అంటాం దాన్ని. సెల్ఫ్ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను లీడర్గా ఎదుగుతున్నాను, నా బోత్ సైడ్ వర్క్ జరుగుతుంది, ఎంత అదృష్టమో అది. ఇంకా ఇంకా మనలో పాజిటివ్నెస్ తెచ్చుకోవాలి. నేను నిన్న ఒక మేడం తోటి చెప్పాను, మనకంటే ముందు మన ఆరా వెళ్తుంది అక్కడికి. మన ఆరా పవర్ తెలుసుకోవాలి. మనకంటే ముందు మన ఆరా వెళ్ళి చేరుకుంటుంది అది. అందుకని ఆరా అంటే త్రిపదాలు. ఏంటి సార్ గుర్తున్నాయి త్రిపదాలు? త్రిపదాలు 3 పదాలు ఏంటంటే ఆలోచన, ఆచరణ, అలవాటు. ఈ 3 పదాలు. ఓకే. ఇవి నేను కొన్ని చెప్తాను. ఇప్పుడు ఆలోచన గురించి చెప్పాను, సుధీర్ అండ్ గంపనాశ్వర ఎగ్జాంపుల్స్ తోటి. మీరు పెన్ను పేపర్ పెట్టిన వాళ్ళు ఎంతమంది? సార్ చెప్పగానే నిద్ర లేచిద్దాం మనం లేచి పెన్ను పేపర్ ఏడుందని చెప్పి పట్టుకొని రాసిన వాళ్ళు ఎంతమంది? పెట్టుకున్నారా? లేదు. నేను 5 to 6 మనకు మనం టైం ఇచ్చుకోకపోతే 6 తర్వాత మీకు మీరు టైం ఇచ్చుకోలేరు. అసలు చాలా కష్టం. అర్థమైందా? ఇది నేను చెప్పింది 5 to 6 మీకు మీరు ఇచ్చుకోకపోతే అది ఎవరు డిస్టర్బ్ చేయని టైము. ఇంకా 4 to 6 లేదా 4 to 5 ఇంకెవరు డిస్టర్బ్ చేయరు. ఇంకా మీరు డిస్టర్బ్ చేసినా ఒప్పుకోరు వాళ్ళు. మనకు మనం ఇచ్చుకునే టైం. అందుకే నేను 5 వదిలిపెట్టాను అసలు. సరే 4 గంటలు మరీ అలసిపోతారు, పడుకుంటారని. 5కి కూడా మనకు మనం టైం ఇచ్చుకోకపోతే అంతే, ఇంకా ప్లాన్ చేసుకోలేదని అర్థం. ఓకే, రైట్. సో ఇదేది మీరు రాసుకున్నారు? సీలింగ్ రాసుకున్నారా? 3 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ₹1,00,000 నాకు నెలకి రావాలి అని రాసుకున్నారా? అట్లా ఏం రాసుకుంటే అది 3 yearsలో. మీకు నాకు వివా కంటే వేరేది ఉంది, ఏది ఇస్తే అది. నాకు వివా ఇస్తుంది 3 సంవత్సరాల్లో, నేను చేసే ఉద్యోగము ఈ చిన్న పని కాదు నాకు ఇచ్చేది, వివా ఇస్తుంది అనుకుంటే అట్లా. పోనీ అనుకోండి మీ సీనియర్కి అతను కష్టపడితే 3 సంవత్సరాల్లో వస్తుందా ₹1,00,000? వస్తుందా రాదా? మీ సీనియర్కి, మీ యొక్క ఎగ్జిక్యూటివ్కి వస్తుంది కదా. ఆయనకి ఎట్లాగా వస్తుంది అన్నప్పుడు ఈ 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఆ సీనియర్ ఖచ్చితంగా కొడతాడు. సీనియర్ ఖచ్చితంగా తీసుకుంటది. ₹1,00,000 అయితే వాళ్ళకైతే తిరుగులేదు. ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే నాకు అర్థమైపోతుంది 3 సంవత్సరాల్లో ఎవ్రీ మంత్ అయితే ₹1,00,000 తీసుకుంటారు. వాట్ అబౌట్ మీ?
నా సంగతి ఏంటి, నాకు కావాలి అని అనుకుంటే మాత్రం ఏ ప్లాట్ఫామ్ రైట్? నేను చేస్తున్న ఉద్యోగమా, లేకుంటే ఏమన్నా బిజినెసా, లేకుంటే ఇంకేది లేదు, నేనైతే తెలుసుకున్నాను V1 అయినా, ఈ 3 తెలుసుకోవాలి. అప్పుడు ఈ 5 వదిలించుకోవచ్చు చాలా ఈజీగా. మోమాటము, అందుకని ఇలాంటి ఏమి ఉండవు. అప్పుడు ఒకవేళ ఈ లక్ష్యాన్ని మీరు పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పేటువంటిది నెంబర్ 1 పాయింట్, రైట్ ప్లాట్ఫామ్ ఏంటిది అని తెలుసుకోవడం. రైట్ ప్లాట్ఫామ్ ఫస్ట్ మన జూనియర్ వస్తారు, ఒక స్టార్ అవ్వాలని జూనియర్ వస్తారు. ఆ జూనియర్ కౌన్సిలింగ్లో ఫస్ట్ రైట్ ప్లాట్ఫామా కాదా, స్టార్ అయిపోతారు 250 అయినా సరే ఈ ఆలోచింపజేయాలి, ఇది మీరు రైట్ ప్లాట్ఫామ్ అనుకుంటున్నారా లేదా, నెంబర్ 1 పాయింట్. రెండవది, ఇది ప్రాక్టికల్ అయినా. ప్రాక్టికల్ ఇప్పుడు ఆయన చూస్తే మైగేట్ గురించి చెప్తుంటే, ఒకవేళ ఆయన గనక ఆ మనీని చూపించకపోతే, ఆయన ఇట్లా నాకు ఆలోచన వచ్చిందని నాకు ఫస్ట్ కనుక చెప్పుంటే ఇది వర్కౌట్ కాదని చెప్పేద్దాం నేనైతే. నాకున్న తెలివితేటలతోటి, నాకున్న కొంచెం తెలివితోటి ఇది నీకు వర్క్ కాదు అని చెప్పేద్దాను. గేట్ ఏంది, గేట్ తీయడం ఏంది, నువ్వు యాప్ పెట్టి దాన్ని కూడా ఒక సమస్యగా వాళ్ళు అనుకుంటారు అసలుకి. అంటే నువ్వు అనుకోకపోవచ్చు కానీ ఆ ఓనర్ అనుకుంటాడు. ఆ డెలివరీ బాయ్ తొందరగా డెలివరీ చేస్తే జూమ్ స్విగ్గీ వాళ్ళకి లాభం, ఆ కంపెనీకి లాభం, అవునా? సో నాకు తెలియకపోవచ్చు, కానీ నాకున్నటువంటి దాంతో ఇది ప్రాక్టికల్ కాదనిపించింది. పాపం చాలా మంది ఇది 3,000 రూపాయలు ప్రాక్టికల్ కాదేమో, మళ్ళీ వాడతారా, ఇది ప్రాక్టికల్ కాదేమో, లేడీస్ చేయగలుగుతారా జూమ్ని, ఇది ప్రాక్టికల్ కాదేమో, ఇట్లా ఎన్నో పెట్టుకున్నారు. ఇది ప్రాక్టికలా కాదా అనేది. నాగరాణ్ గారు మీరు ఒక 215 తయారు చేశారు, ప్రాక్టికల్ అయినా కాదా? మీరు 1000 అయిపోయారు, ప్రాక్టికలా కాదా? ఇంకేంటి మరి, 100% ప్రాక్టికల్ నిరూపణ అయిపోయింది కదా. ఇది మనం తెలుసుకుందాం. ఒక గవర్నమెంట్ టీచర్ డైమండ్ అయి మన ముందు కూర్చున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు కదా, ప్రాక్టికలా కాదా? 100% ప్రాక్టికల్. సో ఒక్క దోషం వేయడం వస్తే అనేక దోషాలు వేయడం వచ్చినట్టు, ఒక స్టార్ చేస్తే 100 స్టార్లైనా చేయగలుగుతాం. ఇది ఫస్ట్. కాకపోతే ఎంత కన్సిస్టెన్సీ అనేది ఫస్ట్ ఏంటి, రైట్ ప్లాట్ఫామ్, విచ్ ఇస్ రైట్ ప్లాట్ఫామ్ అనేది. నేను కష్టపడతా సార్, నేను పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, కాబట్టి ఈ ఇసుకలో నూనెని నేను పిండి తీస్తాను, నూనెని అంటే అట్లాంటివి ప్రాక్టీస్ నువ్వు చివరి వరకు కూడా చేయలేవు, నాకు పట్టుదల ఉంది అని. రైట్ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. నేను చేస్తే అది ప్రాక్టికల్, ఈ ప్లాట్ఫామ్ అయితేనే నన్ను తీసుకెళ్తుంది, ఈ ప్రొడక్ట్లు అయితేనే తీసుకెళ్తాయి అని. సార్ ఇంకో ప్రొడక్ట్ చాలా తక్కువ రేటు ఎక్కువ సేలింగ్ సార్ అని ఎంతో మంది చెప్పారు. నువ్వు అవన్నీ నాకు ఏం చెప్పకు. పల్స్ కాఫీని అంతే, నేను ఇక్కడ జీరోని కాబట్టే అవి నన్ను హీరో చేస్తున్నాయి. నేను ఇక్కడ జీరో లేకుండా ఎనాలిసిస్ చేస్తే ఇంక జీరోనే, ఇంక జీవితం. నన్ను హీరోని చేసేవి ఆ ప్రొడక్ట్లు, ఆ కంపెనీ ఇన్కమ్ ప్లాన్, బైనరీ ప్లాన్, R&D, ఆ స్వేచ్ఛ, ఇదంతా ఉంది, అది తెలుసుకోవాలి. ఓకే, వాళ్ళకి కమిట్మెంట్ ఉంది, కమిటెడ్ లీడర్స్ ఉన్నారు. అది నువ్వు ఇంకోటి పట్టుకుంటే ఉన్నది పోతుంది, ఆ హీరో కాస్త జీరో అయిపోతాడు. సో రైట్ ప్లాట్ఫామ్, రైట్ ప్రాక్టికల్, ఇది ప్రాక్టికల్, పక్కా ప్రాక్టికల్. నేను 10 మందిని స్టార్లను చేశానంటే 100 స్టార్లను కూడా చేయగలుగుతాను. ఇంకా ఎట్లా వెళ్ళాలి, 8వ తరగతి నుంచి 9కి వెళ్ళాలి, 10 నుంచి 10లో సక్సెస్, 10 వరకు సక్సెస్ అయిన వాళ్ళు ఇంటర్లో ఫెయిల్ అవుతున్నారు తెలుసా మీకు? యూత్లో కాలేజీలో ఫెయిల్ అయిపోతారు. ఇక ఇంటర్ డిగ్రీని ఓపిక పట్టాడంటే ఇంకా వాడు హీరోనే. ఇంకా ఇంటర్ డిగ్రీ అట్లా అక్కడ అందుకనే 500 వరకు వచ్చి 1000 వరకు వచ్చి ఆ తర్వాతను, లేకపోతే 250 వరకు వచ్చి 500కి వెళ్ళకపోవడము అట్లా ఉంటుంది. కానీ ఆ లెవెల్కి తగ్గట్టుగా ఆలోచించేటువంటి గైడెన్స్, నమ్మకం, జీరోనెస్ అన్నీ ఇంపార్టెంట్. ఓకే, సో నేను టాప్ 10లో ఉండే వాళ్ళని ఒక 10 మెంబర్స్ని తయారు చేయాలి 1 ఇయర్లో. ఓకే, అది 2 ఇయర్స్ 100 వారాలు పట్టినా నష్టం లేదు. రూబీలో ఉంటే వాళ్ళు టాప్ 10, పెరల్లో ఉంటే వాళ్ళు టాప్ 10, ఎమరాల్లో ఉంటే వాళ్ళు టాప్ 10, సఫైర్లో ఉంటే వాళ్ళు టాప్ 10, డైమండ్లో ఉంటే వాళ్ళు టాప్ 10. ఇది నేను పెట్టుకున్నటువంటి. ఓకే, నాకు ఏ ర్యాంకులో ఉన్నారో వాళ్ళు టాప్ 10లో ఉంటారు. ఇది చాలా కష్టమైనటువంటిది, కానీ నేను పెట్టుకున్నాను. దీనికి నేను చేయాల్సినటువంటిది
నాకు రైట్ ప్లాట్ఫామ్ తెలుసు, ఇది ప్రాక్టికల్ అని కూడా తెలుసు. అవుతుంది, ప్రాక్టికల్ అంటే ఖచ్చితంగా అవుతుంది అని అర్థం. తెలుగులో రాసుకోండి. ప్రాక్టికల్ అంటే అవుతుంది, చెయ్యగలిగేది, చెయ్యగలిగేదే, చెయ్యలేనిది కాదు. ఉమ్. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవరాలు చూడండి 2 minutes లో క్యూబ్ ఎట్లా చేస్తున్నారో అని, 2 minutes లో క్యూబ్ చేస్తున్నారు అని చూపించింది. మంచి టీచర్ దొరికారు, మంచి అది ఆల్గరిథం కూడా తెలిసి ఉండాలంట. తెలిసింది. అప్పుడు నేను పిల్లలు దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం కష్టమేమో అనుకున్నాను. కానీ మా చిన్నది అసలు 2 minutes లో టక్క టక్క చేసేస్తుంది. ఒక 1.5 month 2 months నుంచి ప్రాక్టీస్ చేస్తుందంట. వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళ మిస్సెస్ ప్రాక్టీస్ చేస్తుందంట. ఓహో! అయితే దాని వెనక కొంచెం కొంచెం రోజుకి ప్రాక్టీస్ చేస్తే అది కూర్చొని వాళ్ళ నానమ్మకి కూడా నేర్పుతుంది. అంత అంటే ఇంకోళ్ళకి నేర్పేంత నేర్పిస్తుందంటే ఆ మేడం ఎంత సూపర్బ్ అనమాట. చక్క టైమర్ పెట్టుకుంటది. నేను పిచ్చి పిచ్చిగా మొత్తం కలిపి ఇచ్చినా కూడా ఇంకా 2 minutes లోపలే చేస్తుంది. అంటే 100% నేను అనుకున్నది కాదు, ప్రాక్టికల్. ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టికల్ అనేది అర్థం. ఓకే, రైట్. నో బోరింగ్ కదా. థర్డ్ పాయింట్లో ఇంకా ఆ లెవెల్ నుంచి లాస్ట్‌కి స్టార్ 250ని తయారు కావాలంటే 500 కావాలంటే ఏం చేయాలో చెప్పి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఆహ్, ఇక్కడి నుంచి రైట్ ప్రాక్టికల్ అని తెలిసిన తర్వాత రైట్ ప్రాక్టీస్‌లోకి వెళ్ళాలి. రైట్ ప్రాక్టీస్. ఎవరు రైట్ ప్రాక్టీస్ చేస్తారంటే ఎవరికైతే రైట్ ప్రాసెస్ తెలీదో వాళ్ళు చేయలేరు. అస్సలు చేయరు. థింక్ ప్రాసెస్ అంటారు. వాళ్ళకి తెలియంది ఎట్లా ఆలోచించాలో తెలవదు పాపం. ఆలోచించిందంతా రైటే అనుకుంటారు. కానీ ఆలోచిస్తున్న కొద్దీ అది ఆచరణ అయిపోతుంది. అదే అలవాటయిపోతుందని ఆ ప్రమాదాన్ని ఊహించరసలు. ఈ త్రిపదాలను అస్సలు ఊహించరు. ఎట్లా పడితే అట్లా ఆలోచించేసుకుంటారు. లక్ష్యానికి తగ్గట్టుగా ఇది ఎట్లా ఆలోచించాలనేది అదొక కోర్స్ అది. ఓకే. సో, రైట్ పనికి కూడా మనం డబ్బుల్ని క్రియేట్ చేయడానికి, టీమ్‌ని క్రియేట్ చేసుకోవడానికి కూడా రైట్ ప్రాసెస్‌ని కరెక్ట్‌గా పట్టాలి. హ్మ్. అందుకనే నేనింకా ఆలోచిస్తూ ఉంటాను. ఏ టైంకి వెల్‌నెస్ బాస్కెట్ పెడితే మంచిది. కొంతమంది ఉద్యోగస్తులు ఈవినింగ్ వస్తుంటారు. వాళ్ళకెట్లా అందుబాటులోకి తీసుకురావాలి? మహిళలకెట్లా? అది గూడా వాళ్ళు యాక్టివ్‌గా ఉండాలి. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలి అనంటే రెడీ అయ్యి ఉండాలి. ఆ టైంకి రెడీ అయ్యి ఉండడం. జీఎస్ఎంకి రెడీ అయ్యి ఉండడం. ఒక 250 అరే! సార్ మనకే గుర్తు చేసాడనుకోండి. సార్ నాకు జీఎస్ఎం ఉంది గదా! రేపు బుధవారం సాయంత్రం అని అన్నాడనుకోండి. ఆ రెడీనెస్ అయ్యి ఉన్నాడంటే మాటలా? అమ్మ తొందరగా వండు నాకు టైం అయిపోయింది అని పిల్లవాడే అన్నాడనుకోండి. ఇంక సక్సెసే ఇంకా. హ్మ్. ఇంక వాళ్ళు టైం పెట్టుకొని రెడీ అయ్యి ఉన్నారంటే గ్రేటే ఇంకా. సో, ఆ రెడీనెస్‌ని క్రియేట్ చేస్తుంది. రెడీ అయ్యి ఉండడము క్రియేట్ చేస్తుంది. అమ్మో! నాకు 5:00 ఉందని ముందే అలారం పెట్టుకొని ఉదయాన్నే లేచి ఆ టేబుల్ రెడీ చేసుకొని పెన్ను, పేపర్ పెట్టుకోవడం అది ఎంత ఆ రెడీనెస్సే క్రియేషన్‌కి ఆది. ఓకే. తర్వాతది రీక్రియేట్ చేయాలంటే ఈ 2 పదాలు ఇప్పుడు నేను చెప్పేవి బాగా బాక్స్‌లో పెట్టుకొని మళ్ళీ మళ్ళీ మీరు గూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండండి. అప్పుడు సార్ చెప్పారని. క్రియేట్ చేయాలంటే రెడీ అయ్యి ఉండడం. రీక్రియేట్ చేయాలంటే యాక్టివ్‌గా ఉండడం. రీక్రియేట్. ఒక స్టార్ క్రియేట్ అయ్యాడు నాగేశ్వరరావు గారు. మళ్ళీ అక్కడ రీక్రియేట్ చేయాలంటే అక్కడ ఆయన ఎంత యాక్టివ్ ఉంటే ఆయనకంత రీక్రియేట్ అవుతది. రీక్రియేట్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ డూప్లికేషన్ అంటాం. రీక్రియేట్ అంటే డూప్లికేషన్. డబల్ అవ్వడం. కస్టమర్ డబుల్ అవుతాడు. మీరెంత ఉత్సాహంగా ఉంటే అంత. అది వస్తుంది. ఇంకా కస్టమర్లు క్రియేట్ అవుతారు. లేదా ఐడీలకి ఇంకా క్రియేట్ అవుతాయి. ఇది యాక్ట్. ఓకేనా? ఇది కూడా బాగుంది కదా! దీనికి ఒకసారి మనం యెస్ ఇది కరెక్ట్ అని ఎమ్మటే నోట్ చేసుకోండి. రైట్ ప్లాట్‌ఫార్మ్, రైట్ ప్రాక్టీస్. ఎప్పుడో ఎక్కడో ఓ సంవత్సరం తర్వాత మీరు ఆర్‌టిపిలో కూర్చొని, సార్ మీరప్పుడు ఈ విషయం అప్పుడు చెప్పిర్రు సార్ అనొద్దు. అప్పుడు గాని. ఇది ఎప్పటికి అదే సబ్జెక్టు. మళ్ళీ వింటే ఇన్నారు గానీ, ఈ ర్యాంక్‌లో ఉండి ఇనకండి. డెవలప్ అయ్యి ఇనండి. సార్ అప్పుడు నాకు 1,00,000 ఉండే ఇప్పుడు 3,00,000 అయింది సార్. అప్పుడు చెప్పినప్పుడు నాకు 1,00,000 అన్నాను. హ్మ్. ఇప్పుడు 10,00,000 అయింది. 10,00,000 దగ్గరకొచ్చాను. అట్లా ర్యాంకో, డబ్బో ఏదో ఒకటి.
ఉమ్. సో ఇంక ఇక్కడ రైట్ ప్రాక్టీస్ దగ్గర ఒక్కటి ఫెయిల్ అవ్వకుండా, ఆ యూత్ ఫెయిల్ అవ్వకుండా ఏం చేయాలి అంటే, నేను చేస్తున్నాను కాదు, నేను నేర్చుకుంటున్నాను. ఇది ఒక్క లైనింగ్ రైట్ ప్రాసెస్ అనమాట. నేను చేస్తున్నాను కాదు, చేస్తున్నాను అంటే ఇంకా మనసు ఎప్పుడు, నేను నిన్న అతనికి చెప్పాను అయినా రాలేదు, నేను చేశాను ప్రజెంటేషన్ చేశాను అయినా కొనలేదు, ఇది ఎప్పుడు ఇదే ఎతుకుతా ఉంటుంటది మైండ్. దానికి చెప్పే మననాన్ని బట్టే ఉంటుంది మొత్తం. సెల్ఫ్ టాక్ అంటాం, మననం అంటే సెల్ఫ్ టాక్. నేను చేస్తున్నాను అని అన్నామంటే కథం ఇంకా. ఇక అది రిజల్ట్ ఎక్కడుంది రిజల్ట్ అని చూస్తుంటే, నిన్న నేను 5గురికి చెప్పాను, అందులో ఇప్పుడు 2 వచ్చారు. నేను చేస్తున్నాను అని అంటే కథ, నేను నేర్చుకుంటున్నాను. ఈ 5గురి నుంచి రైట్గా ప్రాక్టీస్ అంటే రెస్పాన్స్ తీసుకోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను నేర్చుకుంటున్నాను. ఓకేనా? నేనే అట్లా అనుకుంటున్నాను. మీరు ఎవరైతే మెంటరు లేకపోతే లీడరు డైమండ్ అంటున్నారో, నేనే అట్లా రాసుకున్నాను, నేను నేర్చుకుంటున్నాను అని. మనసులా రాజమౌళి ఇంకా నేర్చుకుంటున్నాను అనుకుంటున్నారా, అయిపోయిందని కూర్చుంటున్నానా? అయిపోయిందని అనుకుంటే విజయ్ మాల్యా అవుతాడు, అనిల్ అంబానీ అవుతాడు, ముఖేష్ అంబానీ అయితే కాడు. ఓకే, నేను నేర్చుకుంటున్నాను, ఇంకా ఇంకా ప్రతి వారాన్ని మనీని క్రియేట్ చేయడం నేర్చుకుంటున్నాను. ఇది అప్పుడు ప్రాక్టీస్ ఆగుతుందా మంజుల మేడం? ప్రాక్టీస్ ఆగదు, ప్రాక్టీస్ ఆగదు అసలు. ఇంకా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకే, తర్వాత నేను నేర్చుకుంటున్నాను. ఇంకొకటి కూడా జీరోగా ఉండడం, యాక్టివ్గా ఉండడం. చెప్పాను, వాళ్ళే జీరో ఉన్న వాళ్ళే యాక్టివ్గా ఉంటారు. చాలా అంటే చిన్న పిల్లవాడు మనస్తత్వం ఉండాలి. చిన్న పిల్లవాడు యాక్చువల్లీ మనసు కయ్యాల మారనమాట, కయ్యానికి కాలు దూతా ఉంటుంటుంది అది. అది ఇంకా నాకు ఇది వచ్చు, నాకు ఇది ఈజీ అని అనుకున్న దాంట్లో ఇంకెక్కువ ఉంటుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కండలు ఉన్నాయని నాకు తెలిసింది అనుకోండి, ఇక దూకుతూనే ఉంటాను ఫైటింగ్కి, చేద్దామా అంటుంటా. అట్లా మనసుకి అది నేను అది ఎక్కువ అనుకున్నప్పుడు ఎమ్మటే దిగుతుంటది. సరే, ఇక లాస్ట్ మాట, ఈ ప్రాక్టీస్ రైట్ ప్రాక్టీస్గా ఉండాలంటే రెడీ అయి ఉండడము. చెప్పాను కదా మొదటి మాట, ఇది రెడీ అయి ఉండడము. ఇప్పుడు నాకు తర్వాత 11:30కి చాలా ఇంపార్టెంట్ పని ఉంది, దానికి ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక మా మేడంకి 10కి ఏం చేయాలి, కరెక్ట్గా 11కి ఏం చేయాలి, దీన్ని రెడీ చేయాలి. ఒకవేళ టిఫిన్ కానీ క్యారేజ్ కానీ ఏది రెడీ చేయాలి. ఇలా మనం ఇండస్ వీవాకి సంబంధించిన క్లాసెస్కి రెడీ అయి ఉన్నాం అనుకోండి, క్లాసెస్ అంటే ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు, రెడీ అయి ఉండడము, టీం రెడీ చేసుకోవడం, ఇది ఇంకా హైయెస్ట్ విద్య అనుకోండి. ఇక హైయెస్ట్ విద్య. ఓకే, వందన మేడం, సునీత మేడం రోజు రెడీ అయి ఉంటున్నారు, ఈరోజు ప్రోగ్రామ్ ఉంది కదా అని. మీకు గ్రేటే కదా, రైట్? ఇంకో 2 వచ్చారు అనుకోండి, గ్రేటే. రెడీ అయి ఉండడం మాటలు కాదు. సో నేను అందుకనే లాని మేడం, మీరు రెడీ అవ్వగలిగితే ఇంకొకరిని రెడీ చేయగలుగుతారు. అంతే కదా, అమ్మ రెడీ అవ్వాలి కదా ముందు, రెడీ అయితే పిల్లల్ని రెడీ చేస్తారు. మన ప్రోగ్రామ్స్కి మనం రెడీ, రూట్ క్యాంప్కి అందరు ఎగ్జిక్యూటివ్లు రెడీ అవుతున్నారు అండ్ రెడీ చేస్తున్నారు. ఆ 250 నేను రెడీ అవుతున్నాను సార్ అని అంటే ఇంకా ఎగ్జిక్యూటివ్కి ఎంత ఆనందం. ఒకరు చెప్తున్నారు మా దగ్గర నుంచి 20 మంది రెడీ అవుతున్నాం సార్ అని. గ్రేట్ అసలు. రెడీ అవడం పదాన్ని మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇక స్టార్ని క్రియేట్ చేసుకోవాలి. నేను స్టార్ క్రియేట్ చేయడం కాదు, నేను స్టార్ అవ్వాలి అని అంటే ఆ మిత్రుడికి చెప్తున్నాను, ఫస్ట్ రెడీ అయ్యి ఉండి 20 ప్రెజెంటేషన్లు వినమనండి. ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది తర్వాత, ముందు అతను మనకు అంత ఇంట్రెస్ట్ చూపించే పార్ట్నర్ మనకి చాలా ఇంపార్టెంట్. మీకు సంబంధించిన ఫ్యామిలీ ఫ్రెండ్స్కి 20 మందికి మీరు వినండి, రెడీ అయి ఉండండి. అంటే ఇది 20 మందికి, ఇది స్టార్ కావాలి. ఇక 250 కావాలి సార్ నేను అనుకునే ఎవరైనా ఇప్పుడు స్టార్ అయిన వాళ్ళు ఇక్కడే ఉంటే, స్టార్ అయిన రంగా సార్ వింటున్నారా? ఇవన్నీ రాసి పెట్టుకోండి. స్టార్ 250 అవ్వాలి అని అంటే మీరు కనీసం 20 మందికి థ్యాంక్ యూ మీట్లకి రెడీ అయ్యి ఉండండి. థ్యాంక్ యూ మీట్లు స్టార్ 250 అవ్వాలి అంటే 20 మందికి థ్యాంక్ యూ మీట్లు. చూడండి అప్పుడే రెడీ చేస్తుంది పిల్లలు. అట్లా స్టార్ 250కి
థ్యాంక్ యూ మీరు. ఇక 500 కావాలి అంటే, ఓకే, 500 కావాలంటే 20 మెంబర్స్ని 20 జిఎస్ఎంస్ కండక్ట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. స్టార్ 500 జిఎస్ఎం అంటే ముందు అతను రెడీ అయ్యి ఉండి నేను ఆల్రెడీ 2 అయిపోయింది సార్ అని అంటే జిఎస్ఎంని మీరు ముందు రెడీ అయి ఉండండి. జిఎస్ఎం కోసం దగ్గరుండి జిఎస్ఎం స్టార్ అనే వ్యక్తి దగ్గరుండి ప్రజెంటేషన్స్ చేయించాడు, రెడీ అయ్యి ఉండి. స్టార్ 250 దగ్గరుండి థ్యాంక్ యూ మీట్లు చేయించాడు. ఓకే, అండ్ 500 అవ్వడానికి జిఎస్ఎంకి అటెండ్ అవ్వడం, 20 జిఎస్ఎం కంప్లీట్ చేసుకోవడం, ఇది ముఖ్యం. లేదు అతను ఇవన్నీ ఏం అవ్వకుండానే అన్ని అయిపోతున్నాడంటే ఖచ్చితంగా ఆ తర్వాత అయినా సరే హోంవర్క్. నేను ఏబిసిడీలు అప్పుడు నేర్చుకోలే, ఖచ్చితంగా ఇప్పుడైనా నేర్చుకోవాల్సిందే. ఏబిసిడీలు నేర్చుకొని బీజాక్షరాలు నేర్చుకోకుండా అయితే ముందుకెళ్ళి ఇది మనకి ప్రాసెస్. సిస్టమ్ని చక్కగా ఏర్పరచుకొని మీకు 500 ర్యాంక్ పడింది అని అంటే స్మూత్గా 1000 వచ్చేస్తుంది అని అనిపించాలి. ఇప్పుడు మన సీనియర్స్ని చూడండి, వాళ్ళ లిస్ట్లో వెంటనే 1000 చూపిస్తారు, రూపీ చూపిస్తారు, పెరల్ చూపిస్తారు, మిగతా చూపిస్తారు. డెవలప్మెంట్ అట్లా ఉంటుంది. అంటే అంత స్పీడ్గా ప్రోగ్రామ్స్ కూడా జరిగేయండి అప్పుడు. ఓకే, ఇప్పుడు జరుగుతాయి, ఇంకా అట్లనే జరుగుతాయి. సరేనా? సో ఇది స్టార్ అవ్వాలంటే, 250 అవ్వాలంటే, 500 అవ్వాలంటే రైట్ ప్లాట్ఫామ్ ఎంచుకోవాలి, రైట్ ఇది ప్రాక్టికలా కాదా తెలుసుకోవాలి. తర్వాత రైట్ వాట్ ఈస్ రైట్ ప్రాక్టీస్, రైట్ ప్రాసెస్ అనేది తెలుసుకోవాలి. అది కావాలి అంటే థాట్ ప్రాసెస్, ఆ యూత్కి ఆ థాట్ ప్రాసెస్ చాలా ముఖ్యము. సరేనా? గుడ్. ఇది సార్ చెప్తూ ఉంటే నాకు చాలా బాగా కనెక్ట్ అయినటువంటి విషయాలు. ఒకవేళ నేను రాకుండా ఉన్నాను అనుకోండి, ఈ పాయింట్లన్నీ కనెక్ట్ కావు, అలాగే జడత్వంగా ఉండిపోద్ది మనసు. ప్రోగ్రామ్కి వచ్చినప్పుడే మారుతుంది. ప్రోగ్రామ్ వల్ల అసలు ఎంత లాభమో మీకు తెలియదు. ప్రోగ్రామ్ వల్ల అసలు వచ్చినటువంటి న్యూ ఐడియాస్, న్యూ ఆలోచనలు అవన్నీ ప్రాణం అనమాట. పుట్టప్పుడు వస్తాయా కృష్ణయ్య గారు? మీరు ఇక్కడ రాకుండా ఆలోచనలు వస్తాయా? రావు. వాతావరణమే సృష్టిస్తుంది. మీరు నెక్స్ట్ ఏం అవ్వబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మీరు ఎలా గడుపుతున్నారు అనేది డిసైడ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ భవిష్యత్తు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు ప్రస్తుతం భగవంతుడు నాకు ఏ వాతావరణాన్ని ఇచ్చాడు, నేను ఏ వాతావరణంలో ఉంటున్నాను, దాన్ని నేను ఎలా గడుపుతున్నాను అనే దాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది. మన భవిష్యత్తు ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఎవరికి వాళ్ళు. నాకు ఎటువంటి వాతావరణం, ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఎటువంటి వాతావరణంలో గడుపుతున్నాను. ఆయన గిఫ్ట్కి ఇస్తాడు మనకు ఒక వాతావరణం, నేచర్ ఒక గిఫ్ట్కి ఇస్తుంది. దాన్ని నేను ఎలా గడుపుతున్నాను. ఓకే, మీ అమ్మాయిని కాలేజీలో వేశారు, ఓకే, మీ అబ్బాయిని స్కూల్కి పంపించారు కదా. ఆ వాతావరణం తన అనుకొని వచ్చిందా? గాడ్ గిఫ్ట్ అది, అంతేనా? మీ ద్వారా అది జరిగింది. ఆ కాలేజ్ వాళ్ళు ఆ వాతావరణంలో తన ఎలా గడుపుతుందనే దాని ప్రకారం ఇంకొక వాతావరణంలోకి, సక్సెస్ఫుల్ వాతావరణంలోకి వెళ్తుంది. ఇప్పుడు అర్థమైంది ఈ పాయింట్ నేను చెప్పింది? అట్లా అన్నమాట. మనం అనుకోకుండా ఒక వివా వాతావరణంలోకి వచ్చాము, దీన్ని ఎలా గడుపుతున్నాము దాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్. రేపు ఈరోజు వెల్నెస్ బాస్కెట్ అందరికీ 2:30 మీకు జరుగుతున్నటువంటి 3ంటికి ఇట్లాగనే జరుగుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి అందరికి అందుబాటులో తీసుకురావాలంటే ఇంకా ఎట్లా అనేది కొంచెం బెటర్ ఉంది ఆలోచన. ఈ రోజు 2:30కి మళ్ళీ 3ంటికి. ఈ 2 రోజులు ఎట్లా జరిగిందో ఈ 2 రోజులు కూడా అట్లా. ఆ తర్వాత మళ్ళీ లీడర్స్ మీట్లో డిస్కస్ చేసి చెప్తాం. ఓకే, ఒకసారి మరి ఈ యొక్క సెషన్కి మనం వెళ్దాము. ప్రాణశక్తిని తీసుకోవడము, మైండ్ పవర్ని పెంచుకునే ప్రాక్టీస్ చేద్దాము. ఒకసారి అయితే సార్కి మనం థ్యాంక్స్ చెప్దాం. మంచి టాపిక్ సార్, ఈరోజు అసలు టైం కూడా తెలియదు. వండర్ఫుల్గా ఉంది. మీకు నేను అనుకున్నాను నేచర్ మంచి వీడియో దగ్గర తీసుకెళ్ళింది. మీ ఇంట్రెస్ట్, మీ శ్రద్ధను బట్టి అది కావాల్సిన జ్ఞానం దొరుకుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. రైట్ డియర్ ఫ్రెండ్స్, సార్ ఏదైనా మంచి గాలి చెడు గాలి వదిలేసి మంచి గాలి అని చెప్పాడు కదా.
ఇలా ఫస్ట్ ఒక 10 తీసుకుందాం, వదిలేద్దాం. తర్వాత ఇట్లా 10 తీసుకొని వదిలేద్దాం. ఆ తర్వాత కామ్గా కూల్గా కూర్చొని ఒక 20 కౌంట్ చేసుకుందాం. అంతే, రిఫ్రెష్ అయిపోతుంది మైండ్. లా ఆఫ్ అట్రాక్షన్, లైక్ అట్రాక్ట్స్ లైక్, అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం అని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి, ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు,